ఏపీలోని ఎయిమ్స్ ను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 1,618 కోట్లతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో పాటు సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరితో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లోనూ ఎయిమ్స్ సేవల్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में बीते 10 वर्षों का कालखंड स्वास्थ्य और परिवार कल्याण के क्षेत्र में अभूतपूर्व प्रगति का साक्षी बना है. 1,618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ హాస్పిటల్ను నిర్మించారు. ఇందులో 165 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో 4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, 2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను మోదీ ప్రారంభించనున్నారు. और भी सुदृढ़ करने के लिए आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी राजकोट गुजरात से देश के 23 राज्यों और केंद्र शासित प्रदेशों में 11,500 करोड़ रुपए से अधिक की लागत से तैयार 200 से अधिक स्वास्थ्य परियोजनाओं का शिलान्यास एवं लोकार्पण 5 एम्स का राष्ट्र को समर्पण करेंगे. ये 5 एम्स राजकोट, भटिंडा, रायबरेली, कल्याणी और मंगलगिरी में स्थित हैं. 750 और 960 बेड की क्षमता वाले ये नए एम्स संस्थाएं अपनी उत्तम चिकित्सा व्यवस्था, हाईटेक मेडिकल उपकरण, वरिष्ठ डॉक्टरों की टीम के साथ अपने राज्य और आसपास के क्षेत्र के लोगों को उच्च स्तरीय स्वास्थ्य सेवाएं प्रदान करेंगी. इन सभी संस्थाओं के सुपर स्पेशलिटी विभाग, अत्याधुनिक मॉड्यूलर ऑपरेशन थिएटर, आईपीडी तंत्र और आपातकालीन विभाग लोगों को विशेष चिकित्सा सेवाएं प्रदान करेंगे. आधुनिक चिकित्सा के साथ पारंपरिक चिकित्सा का लाभ आम जनों को मिले, इसीलिए इन परिसरों में आयुष ब्लॉक की भी स्थापना की गई है. साथ ही ई संजीवनी जैसी डिजिटल क्रांति द्वारा दूर दराज के क्षेत्र में बसे लोगों को ఏపీలోని ఎయిమ్స్ ను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 1,618 కోట్లతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో పాటు సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. के अंतर्गत शोध यूनिट और खाद्य सुरक्षा के लिए अनुसंधान प्रयोगशालाएं स्वास्थ्य इंफ्रास्ट्रक्चर के परिदृश्य को बदलेंगी. साथ ही PGI-MER चंडीगढ़ के संगरूर और फिरोजपुर के सैटेलाइट सेंटर, जिपमेर पुडुचेरी के कराईकल में स्थित मेडिकल कॉलेज और यनम में स्थित मल्टी स्पेशल यूनिट भारत के कोने कोने तक उन्नत चिकित्सा सेवाओं का आधार रखेंगी. स्वास्थ्य क्षेत्र का ये आधुनिक कायाकल्प पूरा करेगा विकसित भारत का संकल्प. सागर तटे सुदर्शन धारी ने सोमनाथ नु साक्षी सौराष्ट्र संत साहित्य संस्कृति जन्म में स्थित मल्टी स्पेशल यूनिट भारत के कोने कोने तक उन्नत चिकित्सा सेवाओं का आधार रखेंगी. स्वास्थ्य क्षेत्र का ये आधुनिक कायाकल्प पूरा करेगा विकसित भारत का संकल्प. सागर तटे सुदर्शन धारी ने सोमनाथ नु साक्षी सौराष्ट्र संत साहित्य संस्कृति ने समृद्धियों नु सरनामु सौराष्ट्र सगवड़ों नी सुंदर सौगातों नु खरशे सामय. ₹2300 કરોડના ખર્ચે 9 રાજ્યોમાં નિર્મિત 19 હોસ્પિટલો અને 2 મેડિકલ કોલેજોથી મળશે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మంగళగిరిలో ఈరోజు ఎయిమ్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ వర్చువల్ గా. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి?
ఈరోజు మంగళగిరిలో నిర్మాణమైనటువంటి ఎయిమ్స్ కి సంబంధించినటువంటి హాస్పిటల్ ని జాతికి అంకితం చేయడం జరిగింది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 1618 కోట్లతో నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో మొత్తం 960 పడకలతో పాటు వివిధ రకాల వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలను కూడా అందించే విధంగా కూడా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ని వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించడం జరిగింది. దీనికి గవర్నర్ తో పాటు కేంద్ర హెల్త్ మినిస్టర్ కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమానికి డైరెక్ట్ గా హాజరవడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ మొదట తెలుగులో మాట్లాడడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఆమె అక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళందరితో కూడా అక్కలారా చెల్లెల్లారా అంటూ కూడా ప్రేమగా తెలుగులో మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ప్రతి ఒక్కళ్ళు బాగున్నారా అనే విధంగా కూడా తెలుగులో వ్యాఖ్యానించడం జరిగింది. ఈ హాస్పిటల్ కి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆమె వివరణ ఇవ్వడం జరిగింది. అయితే హాస్పిటల్ కి సంబంధించి కూడా ప్రతిరోజు ఇప్పటికే ఓపీ విభాగం పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి రానుంది అనే విధంగా కూడా తెలియడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రత్యేకంగా అనేక రకాలుగా వ్యాధులకు సంబంధించినటువంటి ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాం అనే విధంగా కూడా అతిథులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే హాస్పిటల్ కి సంబంధించి పూర్తిగా వర్కులు అంటే గతంలో కొంత పెండింగ్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగింది. ఎయిమ్స్ హాస్పిటల్ కి ప్రధానంగా కూడా గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి నీటి సమస్య ఏదైతే ఉందో కూడా దానిని కూడా పరిష్కారం వేదికగా కూడా అడుగులు వేసినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రోజుకి 2000 నుంచి 3000 మంది వరకు కూడా ఓపీకి వస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి మరింత ఓపీ సేవలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క వర్చువల్ కార్యక్రమానికి కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిమ్స్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉండేటటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలు కూడా గుంటూరు పరిసర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో రావడం నేపథ్యంలో ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని మరింత మెరుగ్గా రానున్న రోజుల్లో నడుపుతాం అనే విధంగా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఆల్ ఇండియా సర్వీసులు అనేది మంగళగిరి ప్రాంతంలో అందుబాటులోకి రావడం రానున్న రోజుల్లో కూడా విద్యా సంవత్సరం కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎయిమ్స్ లో చదువుకోవాలనే విధంగా కూడా అనేక మంది విద్యార్థులు అయితే ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఎందుకంటే గుంటూరుకు సంబంధించి మెడికల్ కాలేజీ మొన్నటి వరకు టాప్ లో నిలిచినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎయిమ్స్ కి సంబంధించి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా విద్యావేత్తలు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కంపల్సరీగా చాలా మంది విద్యార్థులు ఈ యొక్క ఎయిమ్స్ ద్వారా కూడా బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.